Hi everyone, Namaste. Welcome back to our channel Easy Maths by Vijaya. Today our topic is greatest and smallest numbers of large digits. Okay, దీని మీద మన టాపిక్ అన్నమాట. లార్జ్ నంబర్స్లో మనం గ్రేటెస్ట్ స్మాలెస్ట్ నంబర్స్ ఎలా చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలాగిస్తాడు అనేది చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. Greatest and smallest numbers of large digits. Large numbers. Greatest number అంటే ఏంటి? ఫస్ట్ గ్రేటెస్ట్ అంటే ఏంటి, స్మాలెస్ట్ అంటే గ్రేటెస్ట్ అంటే పెద్ద నెంబర్, ఓకే, స్మాలెస్ట్ వచ్చి చిన్న నెంబర్. మనం గ్రేటెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ చూద్దాం. ఫస్ట్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్, స్మాలర్ నెంబర్, బిగ్గర్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ ఏదైనా చెప్పొచ్చు. ఓకే, మ్యాక్సిమం నెంబర్, మినిమం నెంబర్ ఏదైనా చెప్పొచ్చు, అన్నీ ఇవే మీనింగ్. ఓకే, సో స్మాలెస్ట్ నెంబరు 1 డిజిట్లో ఏముంది, 0 ఉంది. గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఏముంది, 9. ఓకే, గ్రేటెస్ట్ అనేసరికి 9s వస్తాయి. సో స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏముంది, 1010. గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ 99. అగైన్ 2 డిజిట్ తర్వాత ఏమొస్తుంది, 3 డిజిట్. సో స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ 100. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999. ఓకే, ఇందులో స్మాలెస్ట్ మళ్ళీ ఏమొస్తుంది, 4 డిజిట్ నెంబర్లో 1000 వస్తుంది. ఇక్కడ 9999. అన్నీ ఇట్లా వస్తాయి, 9s వస్తాయి. గ్రేటెస్ట్ అనేసరికి 9s వస్తాయి. స్మాలెస్ట్ అనేసరికి ఫస్ట్ ఒక 1 డిజిట్లో మాత్రమే 0 వస్తుంది, మిగిలినవన్నీ 10 100 ఇట్లా వస్తాయి. సో 5 డిజిట్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, 10,000. ఇక్కడేమవుతుంది, 5,000, 99,999 ఇట్లా అనమాట. ఇలా ఎన్నన్నా ఇప్పుడు మనం దీన్ని బట్టి చెప్పొచ్చు కదా. గ్రేటెస్ట్, స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే ఏం చెప్తాం, 1 వేసి ఒక 5 zeros వేస్తాం. సో ఇది ఏమవుతుంది, 1 lakh. ఓకే, ఇక్కడ గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే 6 9s వేస్తాం. ఓకే, ఇదేమవుతుంది 9,99,999. ఇది గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్, ఇది 6 డిజిట్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఓకే, దీన్ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దాం. The sum of the greatest and smallest number of 5 digits is. 5 digitsలో గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్ సమ్ అడుగుతున్నాడు. సమ్ అంటే ఏంటి, ఇక్కడ ప్లస్ కదా, సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits. 5 digit నెంబర్ తీసుకోమన్నాడు. అంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, 5 digitsలో 9s వస్తాయి కదా. ఎప్పుడు గ్రేటెస్ట్ నెంబరు గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబరు 999. ఓకే, దిస్ ఇస్ 1 2 3 4 5. సో 99,999. అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబరు ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 4 zeros వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద 5 డిజిట్ నెంబర్, 10,000. ఓకే, ఇది 99,999 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్. 10,000 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్. సో మనం ఫైనల్గా ఏం అడుగుతున్నాడు, సమ్ అడుగుతున్నాడు. సమ్ అంటే ఏంటి, ప్లస్ యాడ్ చేయాలి. ఓకే, సమ్ ఆఫ్ దిస్ నంబర్స్ అడుగుతున్నాడు. సో యాడ్ చేద్దాం. 9 + 0 9. ఓకే, సో 9 9 9 9 9 10. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఓకే, 109,999. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 11,000 ఇచ్చాడు, 10,000లో ఇచ్చాడు, 1,11,110 అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకే, సి వన్ మోర్ ఎగ్జాంపుల్. స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits బిగినింగ్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5 విల్ బి ఏమన్నాడు, ఈ నెంబర్స్లో ఏదైనా అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits నెంబర్, ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ని రాసుకోవచ్చు. ఓకేనా, మనం ఫస్ట్ ఏం రాసుకోవచ్చు, స్మాలెస్ట్ నెంబర్
5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాసుకోవచ్చు. 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వాట్ 1 4 zeros, okay, 10,000. అండ్ ఈ నెంబర్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్ బిగినింగ్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5 అంటున్నాడు. అంటే 3తో స్టార్ట్ అవ్వాలి, 5తో ఎండ్ అవ్వాలి. అంటే 3005, 5తో ఎండ్ అయింది కదా, 3005. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, బిగినింగ్ విత్ 3 ఎండింగ్ విత్ 5 స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఇది. సో అదేమవుతుంది, ఇది ఆన్సర్ ఇది అవుతుంది. సో ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ మినిమం నంబర్ ఆఫ్ 4 digits ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 2407? ఈ డిజిట్స్ని యూజ్ చేసి మినిమం నెంబర్ ఫామ్ చేయమంటున్నాడు. మినిమం అంటే ఏంటి, మినిమం ఈజ్ నథింగ్ బట్ స్మాలర్ నెంబర్. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ ఆర్ స్మాలర్ నెంబర్. మినిమం అంటే చిన్న నెంబరు, మ్యాక్సిమం నెంబర్ అంటే పెద్ద నెంబరు, ఏదైనా అడగవచ్చు. ఓకే, మినిమం నెంబర్ ఈజ్ నథింగ్ బట్ స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ని ఫామ్ చేయమంటున్నాడు ఈ డిజిట్స్ని యూజ్ చేసి 4 digit నెంబరే రావాలి మళ్ళీ మనకి ఈ డిజిట్స్ యూజ్ చేసి. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాయాలి. ఇందులో స్మాల్ నెంబర్ ఏముంది, 0 2 4 7 ఇలా రాస్తాం. కానీ ఇది 4 digit నెంబర్ అవ్వదు కదా, బిఫోర్ 2 0 ఉంటే దీనికి వాల్యూ లేదు కదా, ఇది రాంగ్ అవుతుంది. 247 అవుతుంది, ఇది 4 digit అవ్వదు. సో మనకు 4 digit నెంబర్ కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఇందులో 0 తర్వాత స్మాల్ నెంబర్ ఏముంది 2, తర్వాత 0 రాయాలి. ఓకే, 0 తర్వాత 4 7. ఓకే, ఇది అసెండింగ్ ఆర్డర్ అనమాట. అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ అయితే 0 రాయొద్దు, ఈ నెంబర్ తీసుకుని తర్వాత 0 4 7 ఇది రాయాలి. ఇది 4 digit నెంబర్ అవుతుంది కదా, స్మాలెస్ట్ 4 digit నెంబర్ అవుతుంది. ఈ నెంబర్స్ యూజ్ చేసి రాస్తాయి. సో ఆప్షన్లో ఉందా చూద్దాం. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ 2047. 4 digit నెంబర్ అయ్యి ఉండాలి. ఈ డిజిట్స్ని యూజ్ చేసి మనం 4 digit నెంబర్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్. ఈ మోడల్లో ఇలా అడుగుతాడు అనమాట, స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ మీద ఈ టైప్ ఇలా అడుగుతాడు ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అనేవి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.